హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి ఇంటర్వ్యూలో కూర్చోగా అక్కడికి భూషణ్ అయితే వస్తాడు. ఇక మహాలక్ష్మి ఎందుకు వచ్చిందో తెలుసుకొని ఆ ఇంటర్వ్యూని తనే చేస్తానంటూ ఇక ఆ చైర్లో కూర్చుని ఉన్న హెచ్ఆర్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా భూషణ్ అయితే మహాలక్ష్మి దగ్గరికి వచ్చేసరికి ఈరోజు ఇంటర్వ్యూస్ పూర్తయ్యాయి, తిరిగి మళ్ళీ రేపు రండి అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక రిసెప్షన్ దగ్గరకు వచ్చి, అదేంటి మేడం, నన్ను ఇంటర్వ్యూ చేయకుండానే మళ్ళీ రేపు రమ్మంటున్నారు అని అంటుంటే, ఇప్పటి వరకు సార్ చాలా ఇంటర్వ్యూస్ చేశారు, ఆయన అలసిపోయారు, రేపు రమ్మంటున్నారు కదా, రేపు రండి అని చెప్పడంతో ఒక్కసారిగా మహా షాక్ అయిపోతుంది. అదేంటి, అసలు ఎవరిని ఇంటర్వ్యూ చేయకుండానే వెళ్ళిపోమ్మంటున్నారు, అసలు నిజంగా జాబ్ ఉందా లేదా అని చెప్పడంతో ఇక ఒక వ్యక్తి లోపల నుంచి బయటకొచ్చి, చూడండి మహాలక్ష్మి అంటే మీరేనా అని అడగడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి అవును నేనే అని చెప్పడంతో, మేడం మిమ్మల్ని సార్ రేపు వేరే కంపెనీకి ఇంటర్వ్యూకి రమ్మన్నారు, మీరు ముందు జరిగిన 2 టెస్టుల్లో పాస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఈ 3వ టెస్ట్లో కూడా పాస్ అయితే జాబ్ మీదేనట అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి తెగ ఆనందపడిపోతుంది. ఏంటి అవునా అని అంటుంటే, అవును మేడం, మీరు జాబ్ కూడా అదే కంపెనీలో చేయాలి కాబట్టి మీరు అక్కడికే ఇంటర్వ్యూకి వెళ్ళండి అంటూ ఇక లోపల నుంచి వచ్చిన వ్యక్తి ఇక మహాలక్ష్మికి చెప్పడంతో మహా అయితే చాలా సంతోషిస్తూ ఇంకా బయటకైతే వస్తుంది. ఒక్కసారిగా బయట తన కోసం ఎదురు చూస్తున్న చక్రిని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి, మీరు సవారికి వెళ్ళాలి అన్నారు, మరి ఇక్కడే ఉన్నారేంటి? చెప్పాను కదా నేను ఆటోలో వెళ్తానని అని చెప్పడంతో ఇక చక్రి, చూడండి మీరు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు చాలా కంగారు పడ్డారు, భయపడ్డారు, అందుకే మీరు ఎంత టెన్షన్ పడతారా అని ఇక్కడే ఎదురు చూస్తున్నాను. ఇంతకీ ఇంటర్వ్యూ ఏమైంది అని అంటుంటే, ఆల్రెడీ 2 టెస్టుల్లో సెలెక్ట్ అయ్యాను, ఇక మూడో టెస్ట్లో సెలెక్ట్ అయితే జాబ్ మనదే అంటూ ఇక మహాలక్ష్మి చెప్పడంతో, వావ్ సూపర్ అండి, ఎంతైనా మహాలక్ష్మి గ్రేట్ అంటూ ఇక చక్రి అయితే మహాని పొగడ్డంతో మహా కూడా తెగ సంబరపడిపోతుంది. మా నాన్న ఏమన్నారు, నేను ఎందుకు పనికిరాను, పైగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు నా జీవితం నాశనం అయిపోయింది అన్నట్టుగా మాట్లాడారు కదా, కానీ ఈ జాబ్ సంపాదించి నేనేంటో ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం నాకు వస్తుంది అంటూ ఇక మహాలక్ష్మి అయితే తెగ ఆనందపడిపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇంట్లో అయితే మాధవ ఇంకా వాష్రూమ్ కట్టడం కోసం అంతా రెడీ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఆ విషయం తెలుసుకున్న తాయారు అలాగే పురుషోత్తం ఇక వాళ్ళ అన్న ముగ్గురు కూడా అక్కడికి వచ్చి, రేయ్ మాధవ బయటికి రారా అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా తాయారు మాటలు విన్నా కేశవ అయితే, అన్నా అది తాయారత్త గొంతులా ఉందే అని అంటుంటే ఇక పక్కన ఉన్న కన్నా, తాయారత్త గొంతంటావేంటి, అది తాయారత్తదే అని అనుకుంటూ ముగ్గురు కూడా బయటకు వెళ్తారు. ఇక ఇంతలో నారాయణ అయితే, ఏంటే పొద్దున్నే నా ఇంటి మీద పడ్డారు అని అంటుంటే, అవును మరి ఇదో పెద్ద ఇంద్రభవనం, దీనికోసం మేము క్యూలో నిలబడుతున్నాం, రేయ్ అయినా నువ్వు కోర్టులో చెప్పింది మీకు గుర్తులేదా, లేక గుర్తుండే ఇలా చేస్తున్నారా అని చెప్పి తాయారు మాట్లాడుతూ ఉంటే ఇక మాధవ, అత్త గొడవ చేయకండి, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇక పురుషోత్తమైతే, మరి మాట్లాడకపోతే మీరేమన్నా సైలెంట్గా ఉంటున్నారా ఏంటి, మీకు కోర్టులో ఇచ్చిన తీర్పు గుర్తులేదా, ఈ కేసులో గెలిచే వరకు ఈ ఇంటికి ఎటువంటి మరమ్మతులు చేయించకూడదన్న సంగతి మీకు గుర్తులేదా, మరి అలా కాకుండా కోర్టుకి వ్యతిరేకంగా ఏంటి ఇంట్లో ఏవో గదులు కడుతున్నారు అని అంటుంటే ఒక్కసారిగా ఇక మాధవ అయితే, లేదు మావయ్య, మీరు పొరపాటు పడుతున్నారు, మేమేమి ఇంటిని మరమ్మతులు చేయట్లేదు, మేము ఒక వాష్రూమ్ని కట్టుకోవాలి అనుకుంటున్నాం అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక తాయారు, ఏంటి వాష్రూమా ఎందుకు అని అడగడంతో ఇక కేశవ అయితే, మీ ఇంట్లో
వాష్రూమ్ లేవా? అందుకే ఎందుకు అని అడుగుతున్నావు? మీరు వాష్రూమ్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తున్నారు అంటూ కన్నా అలాగే కేశవ ఇద్దరు కూడా వెటకారంగా మాట్లాడుతుంటే మాధవ అయితే రేయ్ మీరు ఆగండ్రా, పెద్దవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది అని అంటుంటే ఇక పక్కన ఉన్న నారాయణ రేయ్ పెద్దోడా, వాళ్ళన్నదానిలో తప్పేముంది? ఇంట్లో బాత్రూంలు ఎందుకు వాడతారో ఆ మాత్రం తెలీదా మీ అత్తకి? వచ్చి నానా గొడవ చేస్తుంది అని అంటుంటే ఇక మాధవ చూడనత్తయ్య, మా ఇంట్లో ఆల్రెడీ ఒక వాష్రూమ్ ఉంది, అది మా అందరికీ సరిపోవట్లేదు. పైగా ఇంటికి ఒక ఆడపిల్ల కోడలుగా వచ్చింది, తను ఇబ్బంది పడుతుంది. అందుకే తన కోసమే ఒక బాత్రూమ్ని కడుతున్నాం. దయచేసి గొడవ చేయకండి అంటూ ఇక మాధవ అయితే అక్కడ ఉన్న తాయార్ని ప్రాధేయపడుతుంటే ఇంకా పురుషోత్తం లేదు వీల్లేదు, ఇక్కడ ఎటువంటి బాత్రూములు కట్టడానికి వీల్లేదు, కోర్టులో కేసు తేలే వరకు ఇక్కడ కనీసం మట్టి కూడా పోవడానికి వీల్లేదు అంటూ పురుషోత్తం మాట్లాడుతుంటే రేయ్ ఏంట్రా ఇదేమన్నా నీ అబ్బాస్తా ఓ రెచ్చిపోతున్నావు? ఇది నా వాటా, నా వాటాలో నేనేదైనా చేసుకోవచ్చు. అయినా అది చెప్పడానికి మీరెవరు? నా ఆస్తి మీద కన్నేసి మీరు కోర్టుకెళ్లారు, కానీ అక్కడ మీకు ఏం మిగలదన్న సంగతి మీకు తెలీదా అంటూ నారాయణ అయితే గట్టిగా వాళ్ళతో అరుస్తూ ఉంటారు. ఇంకా ఇంతలో చక్రి మహాలక్ష్మి అక్కడికైతే వస్తారు. జరిగిందంతా చూసి ఇక చక్రి అయితే ఇదేంటి తాయారత్త ఇలా ఇంటి మీద గొడవ చేస్తుంది, ఎలాగో కూతురి పెళ్ళి అయిపోయింది కదా, లైన్ క్లియర్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ మొదటికొచ్చిందా ఏంటి అంటూ ఇంకా చక్రి అయితే హడావుడిగా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి కనా ఏం జరిగిందిరా, ఈ తాయారత్త ఎందుకు ఇలా చెవుకొసిన మేకలాగా అరుస్తుంది అని అంటుంటే రేయ్ ఏంట్రా నా మాట నీకు అంత చులకనగా ఉందా అంటూ ఇంకా తాయారు అయితే చక్రి మీద అరుస్తుంది. ఇంకా కన్నా అన్నయ్య వదిన కోసం మనం వాష్రూమ్ కట్టాలని నిర్ణయించుకున్నాం కదా, అది తెలిసి వీళ్ళు ఇలా గొడవ చేస్తున్నారన్నయ్య అంటూ కన్నా చెప్పడంతో ఒక్కసారిగా తాయారైతే రేయ్ చూడు, ఈ ఇల్లు కోర్టులో ఉంది, కోర్టులో ఏదో ఒక జడ్జిమెంట్ వచ్చే వరకు ఈ ఇంట్లో ఎటువంటి మరమ్మత్తు చేయకూడదు, అలాగే ఏది కూడా కొత్తగా కట్టకూడదు, ఎలా ఉందో అలాగే మీరు వాడుకోవాలి. ఇందులో ఇష్టమైతే ఉండండి, ఇష్టం లేకపోతే బయట అద్దెలకు పోండి, ఈ ఇల్లు కూలిపోయినా సరే మీరు ఇదే ఇంట్లో ఉండాలి అంతే. కూలిపోయింది కదా అని నిలబెట్టాలని ప్రయత్నిస్తే నేను అస్సలు ఒప్పుకోను అంటూ ఇంకా తాయారు మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మి చూడండి, మీరు కోర్టులో కేసేశారు, కానీ ఈ ఇల్లు న్యాయంగా ఈ పెద్ద అయిందే అన్న సంగతి మీకు కూడా తెలుసు. అన్యాయంగా ఈ పెద్ద అయిన దగ్గర నుంచి ఇల్లు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు, కానీ అది ఎన్నటికీ జరగదు. ఇంకొక మాట, ఈ ఇంటికి మరమ్మతులు చెయ్యకూడదని మాత్రమే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అంతేగాని వాష్రూమ్ కట్టుకోవద్దని అలాగే పోయినవి బాగు చేయించుకోవద్దని ఏమీ తీర్పు ఇవ్వలేదు అంటూ ఇక మహాలక్ష్మి అయితే తాయారు నోరు మోయించి అక్కడి నుంచి తాయార్ని వెళ్ళగొడుతుంది. ఇక మహాలక్ష్మి అడిగిన రూల్స్ అన్నిటికీ తాయారు కూడా నోరు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నారాయణ రేయ్ మాధవ ఎన్ని రోజులు ఆ తాయారు నోరు ఎవ్వరూ మూయించలేకపోయారు, కానీ మన మన గయ్యాలి గంప అదే అని అంటుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే ఇంకా నారాయణ వైపు కోపంగా చూస్తుంది. ఇక నారాయణ అయితే లేదు లేదు, మా ఇంటి మహాలక్ష్మి మా ఇంటి గురించి ఇంతలా ఆలోచించడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇంకా నారాయణ అయితే మహాలక్ష్మిని పొగడేస్తాడు. ఇంతలో మాధవ అమ్మ మహా ఇంతకీ ఇంటర్వ్యూ ఏమైంది అని అంటుంటే అన్నయ్య ఇంటర్వ్యూ ఏమవుతుంది, సక్సెస్ అయింది, తను ఇప్పుడు 2 టెస్టుల్లో పాస్ అయిపోయింది, మూడో టెస్ట్ కోసం తను మరొక కంపెనీకి వెళ్లాల్సింది అని అంటుంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న కేశవ అలాగే ఇక కన్నా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఏంటి మరో కంపెనీకా? అలా ఎందుకు రమ్మంటారు? ఒకవేళ అదే కంపెనీలో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే అన్ని టెస్టులు అక్కడే పెడతారు కానీ ఒకటొక దగ్గర పెట్టారు కదా అని అంటుంటే ఇక చక్రి కూడా ఆశ్చర్యంగా మహా వైపు చూస్తాడు. ఇక మహా చూడండి, అది
చిన్న కంపెనీ కాదు, చాలా పెద్ద కంపెనీ. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తానన్నా మరొక ఆఫీస్ కూడా వాళ్ళ బ్రాంచే అంటూ ఇంకా మహాలక్ష్మి అయితే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తుంది. ఇక మాధవ అయితే ఈ జాబ్ నీదేనమ్మా, ఖచ్చితంగా ఈ ఉద్యోగం నీకు వచ్చే తీరుతుంది అంటూ ఇంకా మాధవ అయితే మహాలక్ష్మిని పొగడేస్తాడు. ఇంకా ఇది ఇలా ఉండగా కేశవ అయితే అనయ్య నేను షెడ్కి వెళ్తాను అంటూ అక్కడి నుంచి షెడ్కి వెళ్ళడంతో తన కోసం ఎదురు చూస్తున్న శైలుని చూస్తాడు. ఒక్కసారిగా శైలుని చూసి ఇదేంటి పొద్దునే నా షాప్ మీద పడింది, అక్కడ తయారత్తా, ఇక్కడ ఇది అంటూ ఇంకా కేశవ అయితే చిరాగ్గా మొహం పెట్టుకుని ఇంకా తన షాప్లోకైతే వెళ్ళబోతుంటాడు. ఒక్కసారిగా ఇక శైలు అయితే ఆగు అంటూ కేశవ చెయ్యి పట్టుకుంటుంది. ఇక కేశవ అయితే ఏయ్ ఏంటిది కొత్తగా అని అంటుంటే అది కాదు, నిన్న నువ్వు చేసిన దానికి నాకు నిన్ని దగ్గర సారీ ఎలా చెప్పాలో అర్థం కాక అని అంటుంటే ఎలా చెప్తావు, నోటితో చెప్పు, అది చెప్పటానికి నీ ఈగో అడ్డొస్తుంది కదూ అని చెప్పి ఇక కేశవ అయితే శైలుతో మాట్లాడడంతో అదేం లేదు, నిన్న నువ్వే గాని లేకపోతే నా జీవితం సర్వనాశనమైపోయేది, నలుగురిలో నవ్వుల పాలైపోయేదాన్ని. కానీ అదేం అర్థం చేసుకోకుండా నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, అలాగే నీ మీద చాలా అనుమానించాను. నువ్వు నన్ను క్షమిస్తావా? క్షమాపణ అనేది చాలా చిన్న మాటే, నా జీవితానికి సంబంధించింది అంటూ ఇంకా శైలు అయితే తను చాలా బాధపడుతూ కేశవకి క్షమాపణలు చెప్తుంది. ఇక కేశవ అయితే శైలు బాధని చూడలేక ఇక శైలుకి చూడు, ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పనులు చేయకు, అలాంటి చెత్త వెదవల్ని నమ్మమాకు, వెళ్ళు, మీ అమ్మ నాన్న నిన్ను చదువుకోమని బుద్ధిగా కాలేజ్కి పంపిస్తే మధ్యలో ఇట్లాంటి తింగర్ వేషాలేయద్దు అంటూ ఇంకా కేశవ అయితే శైలుకి బుద్ధి చెప్పి అక్కడి నుంచి వెళ్ళమంటాడు. మొదటిసారిగా ఇక శైలు అయితే కేశవలో ఉన్న మంచితనాన్ని అలాగే తను చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ఇక శైలు కేశవని ప్రేమించడం అయితే మొదలు పెడుతుంది. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి ఇంకా చక్రి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటే చక్రి ఏవండి నేను ఇక్కడున్నాను ఇలా చూడండి అంటూ ఇక కార్ దగ్గర నుంచుని చక్రి అయితే మహాని పిలవడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి ఏంటి మీరు నాకన్నా ముందే రెడీ అయిపోయారా అంటూ ఆశ్చర్యంగా ఇక చక్రి వైపు చూస్తుంది. ఇక చక్రి అయితే అవును మరి మీ ఇంటర్వ్యూ, పైగా ఈరోజు ఫైనల్ టెస్ట్, ఇందులో పాస్ అయి జాబ్ రాకపోతే తర్వాత మీ వల్లే అని మళ్ళీ నా మీద నిందలు వేస్తారు, నాకెందుక చెడ్డమాట, రండి ఈరోజు ఇంటర్వ్యూకి బయలుదేద్దాం అని అంటుంటే చిచ్చి అదేం నోరు, ఇంటర్వ్యూ రాదంటావా అంటూ ఇంకా చక్రిని మహాలక్ష్మి అయితే తిడుతుంటుంది. ఇంకా చక్రి చూడండి మీరు ఇక్కడే లేట్ చేస్తే అక్కడ ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది అని చెప్పడంతో ఇక మహా అయితే కారుకి కూర్చుంటుంది. ఇక వాళ్ళు చెప్పిన ఆఫీస్కి అయితే మహాలక్ష్మిని తీసుకుని వెళ్తాడు. ఇంకా మహాలక్ష్మి లోపలికి వెళ్ళేసరికి రిసెప్షన్లో ఉన్నావిడ, మేడం మీకోసమే ఎదురు చూస్తున్నాం, సార్ మీరు రాగానే లోపలికి పంపించమన్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక మహాలక్ష్మి చాలా సంతోషంగా లోపల క్యాబిన్లోకి వెళ్తుంది. ఇంకా క్యాబిన్లో ఉన్న భూషణ్ని చూసి సార్ నా పేరు మహాలక్ష్మి, ఇదిగోండి ఇవే నా సర్టిఫికేట్స్ అని చెప్పి ఇక భూషణ్ చేతిలో సర్టిఫికేట్స్ పెడుతుంది. భూషణ్ మొహానికి ఉన్న మాస్క్ వల్ల భూషణ్ని అస్సలు గుర్తుపట్టలేక ఇక మహాలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో భూషణ్ సర్టిఫికేట్స్ తీసుకుని ఈ జాబ్ నీకు లేదని వెళ్ళిపోమంటాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి జాబ్ లేదా? జాబ్ లేనప్పుడు మరి నా దగ్గర సర్టిఫికేట్స్ ఎందుకు తీసుకున్నారు? నా సర్టిఫికేట్స్ నాకు ఇవ్వండి అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే భూషణ్ని గట్టిగా అడుగుతుంది. ఇక భూషణ్ ఏంటి సర్టిఫికేట్స్ కావాలా అంటూ తన మొహానికి ఉన్న మాస్క్ని తీసేసి మాస్క్ని తీయడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి ఏంటి నువ్వా అని అడగడంతో అవును నేనే, సర్టిఫికేట్స్ కావాలా నీకు? ఇవ్వను, ఏం చేస్తావు? వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే సెక్యూరిటీతో మెడ పట్టుకుని బయటకు గంటించమంటావా అంటూ భూషణ్ అయితే ఇక మహా మీద గట్టిగా అరుస్తాడు. ఇక భూషణ్ ప్రవర్తనని చూసిన మహాలక్ష్మి కోపంతో బయటికి వచ్చి చక్రితో చూడండి
ఇప్పటికే ఒకసారి సర్టిఫికేట్స్ పోగొట్టుకుని నేను చాలా బాధపడ్డాను. కానీ మరొకసారి నా సర్టిఫికేట్స్ని నేను వదులుకోలేను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక చక్రి అయితే షాక్ అయిపోతాడు. ఏమండి, ఏమైందండి? అసలు మీ సర్టిఫికేట్స్ ఎవరు తీసుకున్నారు అని అంటుంటే ఇక మహాలక్ష్మి అయితే లోపల జరిగిందంతా కూడా చక్రికి చెప్తుంది. ఒక్కసారిగా చక్రి కోపంతో రగిలిపోతాడు. ఏంటి, ఆ పిల్లకోడు మీ దగ్గర సర్టిఫికేట్స్ తీసుకున్నాడా? పదండి, వాడి అంతూ ఇక్కడే చూస్తాను అంటూ ఇక చక్రి మహా చేయి పట్టుకుని లోపలికైతే వెళ్తాడు. ఇక చక్రిని చూసిన భూషణ్ అయితే కోపంతో రగిలిపోతాడు. ఏంటి, ఈ డ్రైవర్ గారిని తీసుకుని వచ్చావు? వీడిని చూస్తే నేను భయపడి సర్టిఫికేట్స్ ఇచ్చేస్తానా? ఇవ్వను అని అంటుంటే ఇక మహాలక్ష్మి, చక్రి నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ నా సర్టిఫికేట్స్ నాకు కావాలి. నీకోసం నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. త్వరగా సర్టిఫికేట్స్ తీసుకొస్తే వెళ్ళిపోదాం అంటూ ఇంకా చక్రి వైపు చూసి మహా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా భూషణ్ వెటకారంగా నవ్వుతాడు. ఏంటి, వీడిప్పుడు నన్ను కొట్టేసి హీరోలాగా నా దగ్గర సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళిపోతాడా? అసలు సర్టిఫికేట్సే లేకపోతే వీడి నా దగ్గర నుంచి ఎలా తీసుకెళ్తాడు? మీ నాన్న చేసినట్టు వీటిని ఇక్కడే కాల్ చేస్తాను అంటూ ఇంకా భూషణ్ అయితే ఆ సర్టిఫికేట్స్ తీసి తను లైటర్తో దాన్ని వెలిగించబోతుంటే ఒక్కసారిగా ఇక చక్రి అయితే భూషణ్ని ఒక్క తన్ను తంతాడు. ఇక తన చేతిలో ఉన్న లైటర్ ఒకవైపు, ఫైల్ ఒకవైపు ఎగిరి పడుతుంది. ఇక ఆ ఫైల్ అయితే మహాలక్ష్మి చేతిలో వస్తుంది. ఇంకా అది చూసిన భూషణ్, రేయ్, ఎట్టి పరిస్థితుల్లో ఆ సర్టిఫికేట్స్ దానికి చెందకూడదు అని చెప్పి తన మనుషులతో చెప్పడంతో ఇంకా చక్రి అయితే వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగే భూషణ్ కూడా చక్రిని కొట్టబోతూ ఉంటే ఇంకా చక్రి, రేయ్, వదలరా, ఒక ఆడపిల్ల నిన్ను చీకొట్టింది అంటే నీకింకా అర్థం కాలేదా? నువ్వు ఎందుకు పనికిరాని వాడివని, మరి ఎందుకురా పదే పదే ఆ ఆడపిల్లని ఇబ్బంది పెడతావంటూ ఇక చక్రి అయితే భూషణ్తో మాట్లాడుతుంటే భూషణ్, రేయ్, నీలాంటి వాడిని నమ్మి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన దాని గురించి నాకు చెప్తున్నావా నిన్ను అంటూ ఇక భూషణ్ అయితే చక్రిని కొట్టబోతుంటే ఇంతలో మహాలక్ష్మి భూషణ్ చెంప పగలకొడుతుంది. ఒక్కసారిగా భూషణ్ మహా వైపు చూసి కోపంగా చూస్తాడు. ఇక మహా, చూడు, నీలాంటి పనికి మాలినవాణ్ణి పెళ్లి చేసుకునే కంటే డ్రైవర్ అయినా ఇట్లాంటి మంచి మనసున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. చూడు, నా భర్త గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడినా నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అంటూ ఇక మహా అయితే భూషణ్కి గట్టి వార్నింగే ఇచ్చి అక్కడి నుంచి మా చక్రి చేయి పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో